అందరికి నమస్కారం. ఈరోజు అంటే నిన్నటి దినం జూన్ 24, 1966 లేడీ అమితాబ్, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పుట్టినరోజు. ఈమె రాజకీయ రంగం కానివ్వండి, సినిమా రంగం కానివ్వండి, చాలా అత్యున్నతమైన రంగంగా రాణించడం. ఏదేమైనప్పటికీ ఈమె 1985లో ప్రతిఘటన సినిమా తీయడం, ఆ సినిమా చూసే మా నాన్న నా పేరు రాజశేఖర్ అని పెట్టినాడు. అదేవిధంగా 1991లో కర్తవ్యం సినిమా తీయడం, 1990లో భారతదేశంలోనే హీరోకి తగ్గట్టు పారితోషికం తీసుకున్న ఏకైక మహిళ విజయశాంతి. ₹1 కోటి తీసుకెళ్ళింది. ఏదేమైనప్పటికీ విజయశాంతి 1997లో ఒసే రాములమ్మ బ్లాక్ బస్టర్ కొట్టడం, చిరంజీవితో స్వయం కృషి తీయడం, బాలయ్య బాబుతో లారీ డ్రైవర్ తీయడం, విక్టరీ వెంకటేష్తో చిన్నరాయుడు తీయడం, ఇలా చాలా అగ్రనాయకులతో తీయడం. తెలుగు కానివ్వండి, తమిళం కానివ్వండి, మలయాళం కానివ్వండి, హిందీ కానివ్వండి, కన్నడ కానివ్వండి, 180 సినిమాల పైగా తీసిన ఏకైక మహిళ విజయశాంతి అని తెలియజేస్తూ, మొట్టమొదటిసారి 1998లో బీజేపీలో పార్టీలో చేరి పార్టీలో పనిచేయడం, అదేవిధంగా క్రమేణా 2005లో తల్లి తెలంగాణ పార్టీ పెట్టడం, విద్యార్థి సమస్యల కోసం ఆమె వెంబడి మేము పిడికిలెత్తడం, 2009లో టీఆర్ఎస్లో తల్లి తెలంగాణ విలీనం చేయడం, మెదక్ నుంచి పార్లమెంటు సభ్యురాలు కావడం. ఏదేమైనప్పటికీ మరీ బీజేపీలో చేరడం, అదేవిధంగా 2023లో కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్సీ కావడం. ఏదేమైనప్పటికీ విజయశాంతి చాలా రంగాలలో, అంటే సినిమా రంగం కానివ్వండి, రాజకీయ రంగం కానివ్వండి, ఉన్నత స్థాయిలో తీసుకొచ్చిన ఏకైక మహిళ మన యొక్క భారతదేశంలో విజయశాంతి అని తెలియజేస్తూ, దక్షిణ భారతదేశంలో 7 ఫిలింఫేర్ అవార్డు తీసుకున్న ఏకైక మహిళ విజయశాంతి. 6 సార్లు నంది అవార్డులు తీసుకెళ్ళింది. ఏదేమైనప్పటికీ కర్తవ్యం సినిమాలో పోలీస్ గెటప్లో ఒక లేడీ మహిళగా రాణించడం. ఏదేమైనప్పటికీ విజయశాంతి ఇంకా మునుముందు కళామ తల్లి కానివ్వండి, రాజకీయ రంగం కానివ్వండి, అత్యున్నత స్థాయిలో ముందుకు దూసుకుపోవాలని, ఆమె యొక్క అంకితభావం, క్రమశిక్షణ, విధేయత, విలువలు పాటించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఇట్లు మీ ఒల్లాగి బాస్.